కృపాసత్య సంపూర్ణునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు సర్వ సమృద్ధి కలుగజేసి మనలను గడిచిన మాసమంతయును తన కంటి పాపవలె కాచి కాపాడి కృప చూపిన ఆ ప్రేమామయునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీతిమంతుడు తిరిగి పైకి లేచును. దీని ధ్యానార్థమై మనము సామెతలు 24వ అధ్యాయము 16వ వచనములోని మొదటి భాగము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుడిన ప్రియమైన వారలారా, మన జీవితములలో ఎన్నో ఒడిదుడుకులు సంభవించుచూ ఉండి ఉండవచ్చును. అనేక పర్యాయములు మనము పడిపోయి ఉండవచ్చును కూడా, లేదా కొన్నిసార్లు దేవుని నుండి తొలగిపోయి ఉండి ఉండవచ్చును. కాని మనము జ్ఞాపకం ఉంచుకొనవలసిన కార్యం ఏమనగా, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయి ఉన్నావు లేదా ఏ స్థితి నుండి దేవునికి దూరముగా వెళ్ళుచున్నావనున్నది కాదు, కాని నీవు తిరిగి ఏ విధముగా స్థిరపడి పైకి లేచి దేవునిలో నిలబడి ఉన్నావనున్నదియే ముఖ్యమై ఉన్నది. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు అడుగులు నేర్చుకొనుచున్నప్పుడు క్రిందకి పడుట, తిరిగి ప్రయత్నించి పైకి లేచుట సర్వసాధారణమైన కార్యమై ఉన్నది. అది చూచి తల్లిదండ్రులు మురుసుకొనితరు కూడా. అదే ఒక పిల్లవాడు లేవలేని స్థితిలో ఉన్నట్లయితే అతనిని చూచి తల్లిదండ్రులు మురుసుకొనిదరా? కాదు కదా. దేవుడు కూడా అదే రీతిగా చేయును. నీవు దేవునిలో జీవించుచున్నప్పుడు నీ అవిధేయత వలనో లేదా కావాలని కొన్ని లోక కార్యములను బట్టి నీ ఆత్మీయ జీవితములో పడిపోయినప్పటికీ పశ్చాత్తాపముతో ఆయనకు మొరపెట్టిన ఎడల నిన్ను కనికరించి పైకి లేవనెత్తుదురు. అదే ఆ కుంటి పిల్లవాడి వలె నీ అతిక్రమములను దాచిపెట్టి ఆత్మీయ జీవితములో పూర్తి వికలాంగుడిగా మారినట్లయితే తిరిగి నిన్ను పైకి లేవనెత్తుట అసాధ్యమైన కార్యమై ఉన్నది. నీతిమంతునిగా జీవించుచున్నవారు చిన్న తప్పిదము చేసినను తమ అంతరాత్మచే గృచ్చబడిన వారే తిరిగి దేవుని వైపు మళ్ళుదురు. విశ్వాస జీవితము అనునది పట్టుదలతో మరియు ఎంతగా తిరిగి ప్రభువునకు చేరువవుదువో అని పెట్టబడు ఒక పరీక్షే అని చెప్పుకొనవచ్చును. ప్రియమైన దేవుని జనమా, మన మూలవాక్యమును గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనముల ప్రకారము దేవుని వెంబడించు వారికి సైతం పోరాటములు మరియు వైఫల్యాలు తటస్థించును. అయితే మనం నీతిమంతునికి అనీతిమంతునికి గమనించవలసిన వ్యత్యాసము ఏమిటంటే, నీతిమంతులు అలాగే కృంగి కృషించి నష్టపోయినను దేవుని యందలి గల విశ్వాసమును బట్టి తిరిగి పైకి లేచుదురు. ఇటువంటి వాక్యమునకు ఒక ఉదాహరణ ఏమిటంటే, యేసుకు అత్యంత ప్రియమైన శిష్యుడిగా ఉండిన పేతురు యొక్క జీవితము. పేతురికి దేవుని వెంబడించే విషయములో, ఆయన కార్యములు చేయు విషయములో అత్యాసక్తి కలిగిన వ్యక్తిగా మన పరిశుద్ధ గ్రంథమునందు చూడగలము. అయినప్పటికీ యేసును ముమ్మారు తెలియదని బొంకి పెద్ద తప్పునే చేసి ఉన్నాడని చెప్పవచ్చును. ఆ సంఘటనకు ముందు నేను నిన్ను వదిలి పోనే పోను ప్రభువా అని అనేకమైన మాటలు హామీ ఇచ్చి ఉన్నాడు. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనమును గమనించినట్లయితే, కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగువని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను అని చదువుచున్నాము. పేతురు యొక్క జీవితము నుండి ఒక్క విషయము మనము నేర్చుకొనవచ్చును. మనము పడిపోయినను దేవుని యొక్క కృప మనలను పైకి లేవనెత్తి ఆయన మహిమకై అద్భుతముగా వాడుకొనగలడు. ఆ విధముగా వాడబడుటకు పేతురు చేసిన కార్యమేమి? అతడు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అవును, అతడు కన్నీటితో తన తప్పును ప్రభువు దగ్గర ఒప్పుకొని ఉన్నాడు. మనము పడిపోయిన స్థితి నుండి పైకి తిరిగి లేవవలెనని అనుకొనినట్లయితే పేతురుకున్న అటువంటి పశ్చాత్తాపమైన హృదయము మనందరికీ చాలా అవసరమై ఉన్నది. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు మనలను నూతన పరచుటకును పైకి లేవనెత్తుటకును సమర్థుడై ఉన్నారు. మన జీవితములో
పాపములో ఎన్నిసార్లు పడిపోయి ఉన్నామని ఆలోచించుట కంటే ప్రభువు యొక్క కృపను బలమును పొందుకొని ఎంత త్వరగా ఆ స్థితి నుండి పైకి లేచామని ఆలోచించి ప్రభువును స్తుతించవలెను. కాబట్టి నీతిమంతుడు పడిపోయినను సింహము వలె ధైర్యముగా ఉండి తిరిగి పైకి లేచుదురు. ఎందుకనగా వారి యొక్క విశ్వాసము బలము ప్రభువునందు కదల్చబడనిదై ఉన్నది. అటువంటి జీవితమును చేసి నీతిమంతులముగా మార్చబడుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు ఈ మాసమంతయును కూడా ఆయన యొక్క నీతిని బట్టి మనలను మరియు మన కుటుంబములను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. స్తుతించి పొగడిదన్ బలాతిశయుడా నిన్ కొనియాడేదన్. యేసు నామమున స్తుతించి పొగడిదన్ బలాతిశయుడా నిన్ కొనియాడేదన్. ఆకాశం భూమిని సృజించిన యెహోవా ఆశ్చర్యకరుడై నన్ను కాపాడెను. ఆకాశం భూమిని సృజించిన యెహోవా ఆశ్చర్యకరుడై నన్ను కాపాడెను. అల్ఫాయు ఒమేగా యేసు ప్రభువే ఆపదలన్నీ బాపెను కృపతో. అల్ఫాయు ఒమేగా యేసు ప్రభువే ఆపదలన్నీ బాపెను కృపతో. యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయదుర్గము నాకు నీవే. యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయదుర్గము నాకు నీవే. యేసు నామమున స్తుతించి పొగడిదన్ బలాతిశయుడా నిన్ కొనియాడేదన్. యేసు నామమున స్తుతించి పొగడిదన్ బలాతిశయుడా నిన్ కొనియాడేదన్. యథార్థవంతుడు నా తండ్రి యెహోవా శరణం వెదికిన వారికి క్రీడెము. యథార్థవంతుడు నా తండ్రి యెహోవా శరణం వెదికిన వారికి క్రీడెము. యేసుని నమ్మిన సదా రక్షించును. శత్రు చేతి నుండి నన్ను తప్పించును. యేసుని నమ్మిన సదా రక్షించును. శత్రు చేతి నుండి నన్ను తప్పించెను. యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయదుర్గము నాకు నీవే. యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయదుర్గము నాకు నీవే. యేసు నామమున స్తుతించి పొగడిదన్ బలాతిశయుడా నిన్ కొనియాడేదన్. యేసు నామమున స్తుతించి పొగడిదన్ బలాతిశయుడా నిన్ కొనియాడేదన్. సాహస కార్యములు చేయును యెహోవా సాతాని లయపరిచి దక్షిణస్తముతో. సాహస కార్యములు చేయును యెహోవా సాతాని లయపరిచి దక్షిణస్తముతో. మృత్యుంజయుడే
సజీవుడు మరణ పాశం నుండి విమోచించి నన్ను మృత్యుంజయుడైన యేసు సజీవుడు మరణ పాశం నుండి విమోచించి నన్ను యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే యేసు నామమున స్తుతించి పొగడెదన్ బలాతిశయుడా నిన్ను కొనియాడెదన్ యేసు నామమున స్తుతించి పొగడెదన్ బలాతిశయుడా నిన్ను కొనియాడెదన్ పచ్చని ఒలివా పేరు పెట్టి నన్ను పిలిచెను యెహోవా చక్కని ఫలముల పచ్చని ఒలివా కృపాశ్చర్యంతో నిండిన క్రీస్తు కరము చాపి నన్ను ఆశీర్వదించెను కృపాశ్చర్యంతో నిండిన క్రీస్తు కరము చాపి నన్ను ఆశీర్వదించెను యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే యేసు నామమున స్తుతించి పొగడెదన్ బలాతిశయుడా నిన్ను కొనియాడెదన్ యేసు నామమున స్తుతించి పొగడెదన్ బలాతిశయుడా నిన్ను కొనియాడెదన్ జీవిత కాలమంతా యెహోవాను స్తుతింతున్ జయకరముగా నన్ను నడిపెను జీవిత కాలమంతా యెహోవాను స్తుతింతున్ జయకరముగా నన్ను నడిపెను స్తుతుల మీద ఆసీనుడయ్యున్న దేవాది దేవుని పాడి పొగడెదన్ స్తుతుల మీద ఆసీనుడయ్యున్న దేవాది దేవుని పాడి పొగడెదన్ యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే యెహోవా మహత్యము గల మహారాజా బలమైన ఆశ్రయ దుర్గము నాకు నీవే యేసు నామమున స్తుతించి పొగడెదన్ బలాతిశయుడా నిన్ను కొనియాడెదన్ యేసు నామమున స్తుతించి పొగడెదన్ బలాతిశయుడా నిన్ను కొనియాడెదన్